అందరికి నమస్తే. రాజకీయం, సినిమా, గమ్మతి ఇచ్చంత్రాలు, వైరల్ అవుతున్న వీడియోలు ఇట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చలు అయితే తయారుగున్నాయి. చలో సుషేదం పాండ్రి. అందుకనే ముందాలు హెడ్లైన్స్. లీడర్లకు వాళ్ళకు వస్తలేదట బనకషేర్ల పేరు. ఒక్కొక్కరు వలుకుతురు తీరు. అంబులెన్స్ ఆగిపోయింది నడిమిట్లనే, దిగి నూకిరు డీజిల్ లేకనే. బోల్తా పడ్డది మందులోడున్న బండి, దొరికినట్టు ఎత్తుకపోయారు మంది. మద్యపానాన్ని ఎవరు కోరుకోరు, కానీ ఎంత మూల్యానికి? మద్యపానం భారీ మూల్యాన్ని కోరుతుంది అని సినిమాకు ముందు ఎన్నిసార్లు వేసినా తాగుడు ఆగుతున్నదా? సర్కారుకి ఆదాయం వచ్చి ఆగుతున్నదా? పైసలు పెట్టి కొనుక్కొని తాగుండ్రంటేనే పొట్టు తాగుతున్నారు. ఇక పుక్యానికి మందు దొరుకుతూకుట్రా. ఇగో గీడ చూడండి ఎట్లేగ పడ్డరు. అబ్బబ్బబ్బబ్బా, మందా మజాకా? తాగుబోతుల అమృతం రోడ్డు మీద పడే వరకు మద్యపానాన్ని పంచప్రాణం అనుకునేటోళ్ళు ఊకుంటారా? దారిన పోయే దానయ్యలంతూరుకొచ్చిండ్రు. ఇన్ని రోజులు కోళ్ళ వ్యాన్లు, కూల్ డ్రింకుల డీసీంలు, పెట్రోల్ డీజిల్ లారీలు పడ్డాయి. కానీ ఎన్నడన్నా ఒక్క మందు వ్యాన్ పడ్డదా? పడ్డా మేమున్న జాగల మాకు దగ్గర ఏరియాల పడ్డాయా? అస్సలు పడలేదు. అందుకే మందు బండి రోడ్డు మీద వడుడే ఆలస్యం. ఎక్కడెక్కడో లంతొచ్చిండ్రు. మందు కోటర్ సీసాలు, బాక్సులు, కాటన్ల కొద్ది బీర్లు ఏ దొరుకుతాయో అందుకొని జమ చేసి పెట్టిండ్రు. బీర్లు తాగేటోళ్ళు బీర్లను, ఏ మందు తాగేటోళ్ళు ఆ మందే అనుకుంటా ఏది చేతికి దొరుకుతుందో అందుకొని పోయినరు. కొన్ని కోటర్ సీసాలు పెద్ద ఫుల్ బాటిల్ వలిగిపోయినాయి. అందుకే కొన్ని ఎత్తుకొని పోయేసరికి ఇంకొన్ని వలిగిపోయేసరికి చూడుండ్రి ఎట్లా కాటన్ పెట్టెలు ఖాళీ అయినాయో. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం మండలం అరిపాలెం అనే ఊరుకు దగ్గర ఇట్లా మందు బండి బోల్తా వడుతోని తాగుబోతులంతా పుక్కానికి వచ్చిన మందుని ఎత్తుకొని పోయినరు. సగం మందు ఖాళీ అయినాక ఆ మందు అమ్ముకునేటోళ్ళు వచ్చి ఇగో గిట్లా ఇంకో వెహికల్ తెప్పించి దాంట్లో కడిమే మందు కాటన్లను ఎక్కించే ఉపాయం చేసిండ్రు. ఇక ఈ వీడియోని చూసిన జనాలు అబ్బా ఎంత పనాయరా, ఇదేదో మా దగ్గర ఏరియాలో పడితే మంచిగుండు కదా, ఒక్క నెలకు సరిపోని మందు మత్పరిచి పట్టుకొని పోదుము కదా అన్నట్టు బాధపడుతున్నారట. అంతే కదా, పుక్యానికి వచ్చిన మందును ఎవరు కోరుకోరు? కార్జాలు ఖరాబ్ అయినా, గుండాయి గుట్టుక్కుమన్నా మందు తాగుడు మాత్రం ఆపనోళ్ళ తండ్లాట చిన్న ఉండదు కదా. అందుకే మస్తు రంది పెట్టుకొని నారాజ్ అవుతున్నారట. గిందుకే అంటారు కావచ్చు మందా మజాకా అని. ఏందో ఏమో పోన్రి ఈ జనాలు. ఈ అవ్వ పుక్కట్లకు వస్తే ఏది ఇడిసబెట్టరు, అసోంటిది మందు దొరికితే ఊకుంటారా? గోదావరి వరద నీళ్లను కృష్ణా నదిలో కలిపి ఆంధ్ర భూములకు నీళ్లు ఇవ్వాలని ఏపీ సర్కార్ వేసిన ఉపాయమే బనకచెర్ల ప్రాజెక్టు. అంటే గోదావరి నీళ్లను నంద్యాల జిల్లాలున్న బనకచెర్ల ప్రాజెక్టుకు తరలించుతున్నారన్నమాట. అయితే బనకచెర్ల ప్రాజెక్ట్ గురించి తెలియకనో లేకుంటే దాని పేరు అనరాకనో మన తెలంగాణ ఒక్కొక్క లీడర్ ఒక్కో తిరగవలుకుతురు. అబ్బాబ్బాబ్బా, ఇవాళ గోదావరి బంకంచెర్ల రేవంత్ రెడ్డి వచ్చి మొదలుపెట్టి గోదావరి నది జలాల మీద ఇవాళ గోదావరి బంకంచెర్లలో గోదావరి జలాలను హంద్రి నీవాకు బంకంచెర్ల ద్వారా తరలించి గోదావరి బంకంచెర్ల ప్రాజెక్టు మీద నువ్వు చర్చకు రా. గోదావరి బంకంచెర్ల మీద పూర్తి స్థాయిలో చర్చ చేద్దాం. ఎట్లున్నది బనకచెర్ల ముచ్చట? ఒకరు బంకచెర్ల, ఇంకొకరు జనకచెర్ల, మరొకరు బంకం చెర్ల. ఎట్లున్నదో చూడండి మన లీడర్ల ముచ్చట. వీళ్ళు చెప్తున్నది వింటున్న పబ్లిక్ నెత్తి గోక్కుంటున్నారట. ఇంతకు తెలంగాణకు అన్యాయం చేసే ప్రాజెక్ట్ పేరేందని పరిశాన్ అవుతున్నారట. సరే, 1-2 సార్లు అంటే ఏమో తత్తరపాటులా అట్లా అన్నారు కావచ్చు. సవాలచ్చ పనులుండే పెద్ద లీడర్లు కాబట్టి మాటలు దొరికినాయి కావచ్చు అనుకుందాం. కానీ మంత్రి పొంగులేటి బంకచెర్ల అని ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, 3-4 సార్ల బంకచెర్ల అన్నాడు. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా బంకం చెర్ల అని 2-3 సార్లు అన్నాడు. ఇక ఎంపీ ధర్మపురి అరవింద్ అయితే జనకచెర్ల అన్నందుకు ఒక్కొక్కరు ఒక్కో తీరుగా ట్రోలింగ్లు చేస్తున్నారు. అది బనకచెర్ల, బెజ్జనకచెర్ల, జనకచెర్ల కాదని కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇంకొందరు పేరుదేమున్నది, ఎట్లా వలికినా దాంట్లో ఉన్న మోసాన్ని, తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకుంటే చాలు, మోసపూరితంగా నీళ్లు దారిలించుకొని పోతే ఊకోకుండా కొట్లాడితే చాలు అంటుర్రు. ఏదేమైనా మనోళ్ళు బనకచెర్ల పేరును వలుకుడును చూసి పబ్లిక్ అంతా ఏమన్నా నవ్వుకుంటుర్రబ్బా. మాట్లాడే ముందు కాసింత చూసుకొని లేకుంటే కాగితం మీద రాసుకొని అయినా మాట్లాడు.
మాట్లాడాలి కదా అని అంటుర్రు. ఏందో ఏమో పోన్రి ఈ లీడర్ల కథ, ఎటు అర్థం కాదు. వాళ్ళ మాటలేందో వాళ్ళ తరీకేందో అని మాట్లాడుకుంటారట నిత్య పాలిటిక్స్ను ఫాలో అయ్యేటోళ్ళు. ఓ అయ్యవ్వలు, మీ ఆడపిల్లలకు పెళ్లి చేసేటప్పుడు బాగా ఆలోచన చేసి చెయ్యుండ్రి. అసలు వాళ్ళకి ఇష్టం ఉన్నదో లేదో మనస్ఫూర్తిగా అడిగి మరి ఇష్టం అంటేనే పెళ్లి చేయుర్రి. మరీ ముఖ్యంగా వాళ్ళకేమన్నా ఈ లవ్వులు గివ్వులు ఉంటే వాళ్ళతోనే గట్టబెట్టుర్రి. కష్టమో నష్టమో బతుకుతారు. ఇష్టం లేకుండా చేస్తే మాత్రం అట్టిగా ఏం తెలియని అమాయక పెండ్లి కొడుకులు బలైపోతారు. ఇగో గీ పెండ్లి కొడుకు అయితే జర్రంతల బతికి బయటపడ్డాడు. కానీ లేకుంటేనా మొన్నటి మేఘాలయ హనీమూన్ కథ లెక్కనే ఈ పిల్లగాని కథ కూడా కథలుగా మాట్లాడుకునేటోళ్ళు. ఈ నడుమ ఆ అంటే ఊ అంటే మందిని చంపుడు కామన్ అయిపోయింది జనాలకు. అందులో కొత్త పెళ్లి పిల్లలకైతే అల్కగా అయిపోయింది. ఏమున్నా హనీమూన్ అని దొలకబోతురు, కుదిరితే తిండిలో ఏదోటి కలిపి ఆళ్ళే తినబెట్టి చంపుతురు, లేకుంటే మందితో చంపిపిస్తుర్రు. మొన్నటిదాకా దేశం అంతా హల్చలైంది కదా మేఘాలయ హనీమూన్ హత్య. ఇగో ఆమెను ఇన్స్పిరేషన్ తీసుకొనే కావచ్చు ఇంకో ఇద్దరు పతివ్రతలు బయటికి వెళ్ళిండ్రు. కనిపిస్తున్న నారిమణి ఎంత అమాయకంగా ఏం తెలియని సొక్క పూస లెక్కున్నదో కదా. పేరు ఐశ్వర్య. అట్లనే గదే ముఖాన్ని చూసి మోసపోయిండట పాపం పెళ్లి కొడుకు కూడా. మేడము 10వ క్లాస్ దాకానే చదివింది కానీ 10 మంది మొగోళ్ళతో మాట్లాడుతుందట. అట్లనే తిరుమల రావు అనే ఓ పెళ్ళైన బ్యాంక్ మేనేజర్తోని ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలనే సినిమా నడిపిందట. వీళ్ళిద్దరికి తిరుమల రావు వాళ్ళ ఇంటి ఆమె అడ్డం ఉన్నందుకు ముందు ఆమెను చంపినాక వీళ్ళు పారిపోయి లగ్గమాడదాం అనుకుర్రట. కానీ అంతల్మే ఐశ్వర్యకు తేజేశ్వర్ అనే టోన్తోని పెళ్ళయిందట. ఇప్పుడిగా పెద్ద అడ్డం వచ్చేసరికి పథకం బన్ని పాపం ఏం తెలియని తేజేశ్వర్ను చంపిరట. బయట దేశాలకు పారిపోతుంటే పోలీసులు దొరకబట్టి మైలపోలు తీస్తురట. ఈ కథ ఇట్లుండగానే ఇగో ఇది మరీ డేంజర్ అనే చెప్పాలి. ఇగో ఈ పతివ్రత పత్తిత్తు పేరు సీతారా. ఈమెకు ప్రయాగ్రాజ్లుండే నిషాద్తోని లగ్గం చేసిరట ఇంటోళ్ళు. మరి లగ్గం ఇష్టం లేకుంటే ముందే చెప్పలేదో లేకుంటే ఇంటోళ్ళే బలవంతంగా చేసిరో కానీ పెళ్ళైనాక మొదటి రాత్రి నాడే కత్తి పట్టుకొని నన్ను ముట్టుకుంటే 35 ముక్కలు నరికేస్తా, నాకు నువ్వంటే అస్సలు ఇష్టం లేదు, నేను అమన్ని ప్రేమించిన, వాడు తప్ప నన్ను ఎవ్వరు ముట్టుకోవద్దు అనుడేగాక ఈ ముచ్చట్లు బయట పెడితే నీ మీద మీ ఇంటోళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి జైలు లేపిస్తా అని బెదిరించిందట. ఇదే ముచ్చట పెళ్లి కొడుకు పోయి వాళ్ళ అమ్మ నాయనలకు చెప్తే వాళ్ళు తెల్లారే పంచాది పెట్టి పిలిపించిరట అందరినీ. వాళ్ళందరు నచ్చ చెప్పినా కానీ మేడం ప్రేమలో మునిగిపోయి ఎవ్వని మాట వినడు సీతయ్య లెక్క ఇంట్లో ఎవ్వలేంది చూసి లేచిపోయిందట. ఖాతమిగా ఆమె లేచిపోవడంతోని పెళ్లి కొడుకు వాళ్ళ ఇంటోళ్ళు అబ్బా సాయిరామ్ జర్రుంటే చచ్చిపోవు, నాది కూడా ఆ మేఘాలయ హనీమూన్ కథనే అయ్యేది కావచ్చని ఊపిరి పీల్చుకురట. సుషిరా ఎట్లా తయారవుతుర్రు ఆడిపోరలు. పాపం ఆడపిల్లలకేం తెలియదు, అమాయకులు అని మనం అనుకుంటాం కానీ వాళ్ళు మొగోళ్ళని మించిపోయిరు సంపుట్ల. అన్నిట్లా సమానత్వం కావాలన్నోళ్ళు ఈ సంపుట్ల మాత్రం ఓ స్టేజ్ ఎక్కువనే ఉన్నారుగా. ఇసోంటి ఇంటేనే పెండ్లిళ్ళు చేసుకోవాలంటేనే భయపడుతురు మగ పోరలు పాపం. సరే కానీ ఓ అయ్యవ్వలు జర పెండ్లి వేసే ముంగట ఆ పిల్లకి ఇష్టం ఉన్నదా లేదా అనేది అడిగి చెయ్యుండ్రి అని మాట్లాడుకుంటారట పెద్ద మనుషులు నిత్య ఇసోంటి చూసినాక. ప్రాణం విలువ ఎంత అంటే 1-2 నిమిషాలు కొద్దిగా ముందుగా తీసుకొని వస్తే బతికేటోడు అని డాక్టర్లు చెప్తుంటే వింటాం కదా. హాగో అందుకే అంబులెన్సులు ఎక్కడ ఆగకుండా రువ్వడి గురుకుతాయి. రోడ్ల మీద బండ్లు కార్లు నడిపేటోళ్ళు కూడా ఓపికతోని వాటికి సైడ్ ఇస్తారు. అంబులెన్స్లు ఉన్నదే పోయే ప్రాణి ఆపి బతికిచ్చేతానికి. కానీ గీడ చూడండి సర్కార్ అంబులెన్స్లు ఎట్లా పనిచేస్తున్నాయో. ఎట్లా మారిపోయిందో చూడుండ్రి తెలంగాణలో అంబులెన్స్ల పరిస్థితి. లోపట రోగి తండ్లాట కంటే వాళ్ళను మోసుకొని పోతున్న సర్కార్ అంబులెన్స్ పరిస్థితే విషమంగున్నది. దాని నాడి ఎప్పుడు ఆగుతుందో తెలియకుండా అయింది. పోతుంటేనే మధ్యలోనే ఆగిపోయిందట. హాగో ఎందుకు ఇట్లా చేస్తున్నది? లోపల ఎమర్జెన్సీ పేషెంట్ కంటే దీనికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇచ్చేటట్టు తయారైందని చూస్తే డీజిల్ అయిపోయిందట. లోపటున్న మనిషికి తిప్పలు అవుతుందని తొందరగా పోయి డీజిల్ తెచ్చి పోసి స్టార్ట్ చేస్తే డర్రు లేదు డూరు లేదట. నాడి కొట్టుకొని పేషెంట్ తీరుగా ఇంజన్ల సడి సప్పుడు లేదట.
అందుకే గుండాగిన మనిషికి సిపిఆర్ చేసినట్టు అందరు కలిసి ఒగిట్ల నెట్టి డక్క కొడితే స్టార్ట్ అయిందట. వనపర్తి జిల్లా మదనాపురం మండలం కొత్తపల్లి అనే ఊరి శివార్లో జరిగిందట ఈ అంబులెన్స్ ఎమర్జెన్సీ ట్రీట్మెంటు. ఎక్కడ ఆగకుండా రువ్వడితో పోయే అంబులెన్సే ఇట్లా సతాయిస్తే దాని పానమే బాగా లేకుంటే ఇక పేషెంట్ల పానం ఎట్లా కాపాడుతుంది? దాన్ని నడిపే డ్రైవర్ డీజిల్ ఉన్నదా లేదా అనేది ఎప్పటికప్పుడు చూసుకోవాలి కదా. అట్లనే బండి కండిషన్ కూడా చెక్ చేసుకోవాలి కదా. ఇట్లా పేషెంట్లను ఎక్కించుకొని పోకుండా నడిమిట్లా అయితే ఎట్లా? కాంగ్రెస్ సర్కార్ వచ్చినాక చూడుండ్రి అంబులెన్స్ల పరిస్థితి ఎట్లా తయారైందో అనే చెడ్డ పేరు ప్రభుత్వానికి రాదా? ఇప్పటికే వైద్య రంగం ఆగమైంది కాంగ్రెస్ వచ్చినాక అని అంటుర్రు. అది అట్లుండగానే డ్రైవర్లు ఇట్లా చేస్తే ఎట్లా? మరి డీజిల్ బిల్లులు మెకానిక్ బిల్లులు పెండింగ్లు ఉన్నాయా? వాటిని సర్కారు ఎప్పటికప్పుడు చెల్లించకనే ఇట్లా అయిందా అనేది మనకు తెలియదు. కానీ పాత రోగి తీరుగానే ఉన్నది తెలంగాణ అంబులెన్స్ల పరిస్థితి అని అంటురు పబ్లిక్. మరి ఇట్లయితే ఎమర్జెన్సీ కేసులు ఎట్లనో ఏమో పోన్రి. అంత తయారైతున్నారా బోనాల పండుగకు? కొత్త బట్టల షాపింగ్లు, అమ్మవారికి ఇష్టమైన నైవేద్యాలు తయారు చేసుడు, మట్టి కుండలు తెచ్చుకొని పసుపు కుంకుమ బొట్లు పెట్టుడు అవుతున్నదా మీ ఇళ్ళల్లా? నాకు తెలుసు అయితేనే ఉంటారు. సరే గాని మీకు విషయం తెలుసా? ఈ ఏడు జరిగే బోనాల పండుగల అందరం సంబరపడే స్పెషల్ ఒకటి ఉన్నది. ఏంటిది అంటారా? చెప్పను, మీరే చూడండి. చూసిండ్రా దగదగ ఎట్లా మెరిచిపోతున్నదో బంగారు బోనం. ఈ బంగారు బోనమే ఈ ఏటి నుంచి అమ్మవారికి సమర్పించే స్పెషల్. ఇప్పటి నుంచి ప్రతి ఏడు ఈ బంగారు బోనం గోల్కొండ జగదాంబిక అమ్మవారికి ఎల్లమ్మ తల్లికి సమర్పిస్తారట. అంగరంగ వైభవంగా ఊరేగింపులతోని ఈ బోనం ఎత్తుకొని గోల్కొండకు చేరుతుంటే చూడ రెండు కండ్లు జాలవన్నట్టే ఉంటుందట. ప్రతేడు తీరుగానే కాకుండా ఈసారి బంగారు బోనంలో అమ్మవారికి నైవేద్యం వండుకొని వచ్చి తల్లికి శాఖ వశుదమర్పిస్తారట. అయితే ఇది తెలంగాణ సర్కార్ చేయించిందో లేకుంటే ఇంకేదో కాదు. గోల్కొండ అమ్మవారి గుళ్ళ పూజలు చేసే శ్రీకాంతాచారి అనే పూజారి తన సొంతంగా చేయించిండట. అమ్మవారు తనకు కలలు కనిపించి బంగారు బోనం కోరిందట. అమ్మవారు కలలకొచ్చుడే పెద్ద అదృష్టమైన ముచ్చట. అదిగాక బంగారు బోనం చేయించి నీ చేత సమర్పించు భక్త అన్నదంటే ఎంత అదృష్టం ఉండాలి ఏం కథ. అందుకే వెనక ముందు ఏం ఆలోచన చేయకుండా దగదగ మెరిసేయిగో ఈ బంగారు బోనం తయారు చేయించిండు శ్రీకాంతాచారి అనే పూజారి. వీళ్ళ వంశంలోనే 6 తరాల నుంచి గోల్కొండ అమ్మవారికి పూజారులు ఉన్నారట. రాజుల కాలం నుంచి పూజలు చేస్తున్నందుకో లేకుంటే అమ్మవారు నా మీద కరుణ చూపిందో గాని కలలకొచ్చి తన చేత బంగారు బోనం సమర్పించుకుంటున్నందుకు సంతోషంగా ఉందంటున్నాడు శ్రీకాంతాచారి పూజారి. ఆషాఢ మాసం మొదలై తొల్కరి శింకులు వడుడుతోని మొదలయ్యే బోనాల పండుగల ఇప్పటి నుంచి బంగారు బోనం దర్శనమిస్తుందట. పోతరాజుల విన్యాసాలు, శివసత్తుల శిగాలు, డప్పు సప్పుళ్ళు, ఢిల్లెంభల్లెం మూతలు, కళాకారుల ఆటపాటలతోని గల్లీ గల్లీ మారుమోగిపోతుంది. వాటి నడుమ నుంచి ఈ బంగారు బోనం బయలెల్లుతుంటూ ఉంటుంది నా సామిరంగా. చుట్టూ జనాలకు పూనకాలే ఉంటాయి అనుకో రాదుర్రి. గురువారం మొదలయ్యే బోనాల తర్వాత ప్రతి బుధవారం గురువారాలల్లా గోల్కొండలల్లా పూజలు ఉంటాయట. అందుకోసం సర్కార్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. ఇప్పటికే చాలా మంది భక్తులు వచ్చి పూజలు చేస్తున్నారు. ఇక ఈసారి బంగారు బోనం షురు అవుతున్నది కాబట్టి ఆ ఊరేగింపులను ఆ కోలాహాన్ని కండ్లార చూసేటందుకు గోల్కొండకు పోదాం. ఏమంటారు? అందరు సిద్ధమే కదా? వందే భారత్ రైలు వచ్చినాక దేశం త్రువడిగా పోతున్నది. దేశం అభివృద్ధి జరుగుతున్న అననికి వందే భారత్ రైలే ఉదాహరణ అని ఎన్నెన్నో చెప్పిండ్రు. ఏసీలు పెట్టి కుర్చీలు మార్పి టికెట్ల రేట్లు పెంచి ఇక చూడుండ్రి అని చెప్తే పబ్లిక్ కూడా వందే భారత్ రైల్లో ముందటికి పోయి సెల్ఫీలు దిగుతుండ్రు. కానీ వందే భారత్ రైళ్ల ముచ్చట ఎట్లున్నదో మీరే చూడండి. ఆహా ఆహా బాబా ఎంత ముద్దుగున్నదో చూడుండ్రి వందే భారత్ ఎక్స్ప్రెస్. చల్లటి గాలి కోసం ఏసీ వేస్తే దానికి మించిన చల్లదనం కోసం ఏకంగా నీళ్ళే గుమ్మరిస్తున్నది. అందుకే ఇంతటి సౌకర్యాలు మేము భరించలేమని సీట్ల నుంచి లేచి పక్కకు జరిగిండ్రు ప్రయాణికులు. జలపాతం జాలువారినట్టు వందే భారత్ రైల్లో ఉంటుందనుకోలేదుగా వచ్చి వాళ్ళు. అంతటి అద్భుతాన్ని చూసి ఇచ్చంత్రంలో మునిగిండ్రు. ఏమిటి ఆశ్చర్యం? దేవలోకంలో ఉన్నామా లేదా నరలోకంలో ఉన్నామా? శివలింగాన్ని గంగమ్మ తల్లి దడిపినట్టు ఈ దార ఏమి అన్నట్టు పరిశానైండ్రట. వారణాసి నుంచి ఢిల్లీకి పోతున్న వందే భారత్ రైలు C7 బోగీలున్న ఏసీ నుంచి కుండపోత తిరగ జారిపడ్డాయట వర్షం నీళ్లు. ఇట్లా 5 నిమిషాల్లో 10 నిమిషాల్లో కాదు, ఏకంగా 8 గంటలు ఆగుకుంటా వాన నీళ్లు పడుతూనే ఉన్నాయట. ఫిర్యాదు చేస్తే ఎవ్వరిది సడీ సప్పుడు లేదట. అందుకే వీడియోలు తీసి మా పరిస్థితి చూడుండ్రి అని దేశ పబ్లిక్లకు విడుదల చేసిండ్రు. ఎక్కువ పైసలైనా హాయిగా ప్రయాణం చేయొచ్చు, సుఖంగా సూపర్ ఫాస్ట్
సేఫ్టీతో పోవచ్చని వందే భారత్ రైలు ఎక్కితే 100 కష్టాలు పడ్డం అన్నట్టు చెప్తున్నారు. ఈ రైలు రేకుల షెడ్ తిరగ కూర్చుడైంది. మేమే కాదు మా సామాన్లు కూడా తడిసి ముద్దయినాయి. ఇదేనా వందే భారత్ గొప్పతనం అన్నట్టు ఎద్దేవో చేసిండ్రు. ఈ వీడియోను చూసిన దేశ పబ్లిక్ చల్లదనం కోసం రైల్వే శాఖ ఏర్పాటు చేసిన సౌలత్ ఇది, దాన్ని ఎంజాయ్ చేయాలే తప్ప ఎక్కిరించొద్దు అని సెటైర్లు వేస్తున్నారు. ఏందో ఏమో ఈ వందే భారత్ రైలు పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్టే ఉన్నాయి. రాను రాను పోను ఇంకెన్ని వింతలు చూడాలనో ఏం పాడో వందే భారత్ రైళ్ళల్లా అని అనుకుంటారట పాపం ప్రయాణికులంతా. ఏం చేస్తాం పట్టుగట్లుంది. సుశిరానులా నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తాను మన వైట్ టీవీ ముచ్చట్లు.